హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ రైడర్ తెలుగు. మనకు తెలుసు ప్రీవియస్గా ఇరాన్ అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ అయితే జరగడం జరిగింది. సో ఈ ట్రేడ్ డీల్లో ఇరాన్ వచ్చి ఒక ఎంఓయూని 14 పాయింట్స్ ఉన్న ఎంఓయూని సైన్ చేయాల్సి అయితే ఉంది. ఇదైతే ఇరాన్ అయితే ప్రజెంట్ అయితే సైన్ ఇంకా చేయలేదు. ఇది ఫ్రైడేకి ఇంకా పోస్ట్ పన్ అయితే అయ్యింది ఈ ఎంఓయూ సైన్ చేయడం. సో ఫ్రైడే అనేది ఇరాన్ అనేది స్విట్జర్లాండ్లో ఈ ఎంఓయూని సైన్ చేయాల్సి ఉంది. ఇది కానీ సైన్ చేయకపోతే ఖచ్చితంగా మన మార్కెట్లో ఇంకా ఫాల్ అయితే తప్పదు కమింగ్ డేస్లో. ఇవన్నీ మాట్లాడుకుంటూ ప్రజెంట్ అయితే యూఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ప్రజెంట్ $78 దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం 1% పైగా హైక్ అయితే అవుతున్నాయి. అండ్ కమోడిటీస్ మాట్లాడుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి ప్రజెంట్ అయితే హైక్ అయ్యాయి. అండ్ యూఎస్ ఫెడ్ మీటింగ్ అనేది రేపైతే ఉందండి. ఇది మన మార్కెట్ డైరెక్షన్ కూడా రేపైతే ఖచ్చితంగా తెలియజేస్తుంది. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్తో ఈ వీడియోని ఎండ్ చేస్తూ గ్లోబల్గా పాలిటిక్స్ అనేవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేయనున్నాయి, ప్రజెంట్ యూఎస్ఏ డాలర్ రూపీ రేట్ అనేది ఎలా ఉంది మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ ఎంఓయూని సైన్ చేయాలని. ఈ ఎంఓయూ సైన్ చేయకపోతే ట్రంప్ వచ్చేసి ఖచ్చితంగా ఇరాన్ పైన బాంబ్స్ అనేవి వేస్తాను అనేసి చెప్పడం అయితే జరిగింది మిడిల్ ఈస్ట్లో. సో ఇలా ఒకవేళ ఎంఓయూని సైన్ చేయకపోతే అండ్ టెహ్రాన్, లెబనాన్ వీటితో మళ్ళీ ఇరాన్ వెళ్ళి గొడవ పడితే మాత్రం ఖచ్చితంగా బాంబ్స్ అనేవి వదులుతాను అండ్ మిజైల్స్ అనేవి వదులుతాం అనేసి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే నియర్లీ $78 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇది 100కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫ్యూచర్లో. ఫ్రైడేకి ఒకవేళ ఇరాన్ అనేది ఒకవేళ ఈ డెసిషన్ని ఎంఓఈని సైన్ చేయకపోతే. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా హైక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 99% సైన్ చేస్తాయి అనే హోప్తోనే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ అయితే మూవ్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ డేస్లో. కానీ ఇది ఈ బులిష్ మూమెంట్ ఏమైనా హోల్డ్ చేస్తున్న మార్కెట్ అనేసి కమింగ్ డేస్లో చూడాల్సి ఉంది. మనం చూడొచ్చు ప్రజెంట్ అయితే 76.39 దగ్గర క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుంది. 76 to 80 మధ్యలో అయితే ఈరోజు ట్రేడ్ అయితే అవుతుంది క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫాల్ తప్పదు. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ వల్ల, వార్ ఫియర్స్ వల్ల కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతాయి. కాబట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి వీటికి ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక కమోడిటీస్ విషయానికి వస్తే ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ కాస్త ఫ్లాట్గా అయితే ఓపెన్ అయ్యాయి. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు గోల్డ్ అనేది ఈరోజు 0.23% అయితే పెరిగింది, సిల్వర్ 0.28%. సో వీక్లీ అనాలిసిస్లో చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. 6% అయితే గోల్డ్ ఉంది, సిల్వర్ అయితే 11% దగ్గరగా ఉంది. మంత్లీ టైం ఫ్రేమ్లో కొంచెం నెగిటివ్గా అయితే కనిపిస్తున్నాయి. నియర్లీ 5 to 6% దగ్గర నెగిటివ్గా అయితే ఉన్నాయి మంత్లీ టైం ఫ్రేమ్లో. సో గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే రేపు ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మన మార్కెట్స్ని డిసైడ్ చేయొచ్చు. ఈరోజు గ్లోబల్ G7 సమ్మిట్ అయితే ఉంది. ఈ G7 సమ్మిట్ అనేది 7:30కి అయితే ఈరోజు జరుగుతుంది. సో దీంట్లో ట్రంప్ ఏమన్నా రివర్సల్గా మాట్లాడితే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేవి ఖచ్చితంగా ఫర్దర్గా $100 వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి ఖచ్చితంగా. ఇక యూఎస్ ఫెడ్ మీటింగ్ అని మాట్లాడాం కదా, అదైతే రేపైతే జరగనుంది. సో ఈ యూఎస్ ఫెడ్ మీటింగ్ అనేది ఈ 2026లో రేపైతే జరగనుంది. ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ ఫెడరల్ ఫండ్స్ 3.50 నుంచి 3.75కి పెంచుతారు అనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమన్నా పెంచితే మాత్రం ఖచ్చితంగా మన మార్కెట్లో ఫాల్ అయితే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు G7 సమ్మిట్ అయితే ప్రజెంట్ అయితే లైవ్లో జరుగుతుంది. సో ఈ G7 సమ్మిట్లో ఖచ్చితంగా ఇరాన్ పైన అయితే ఖచ్చితంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాకేడ్ని రిలీజ్ చేయాలనేసి ఆల్రెడీ పీస్ టాక్స్ అయితే వచ్చాయి, పీస్ డీల్ అయితే జరిగింది. బట్ ప్రజెంట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ కాలేదు. ఫ్రైడే ఈ ఎంఓఏని సైన్ చేస్తే ఇరాన్ మాత్రం అప్పుడే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతాయి, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పడుతుంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా స్పైక్ అవుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో మనం చూడొచ్చు ప్రజెంట్ మార్కెట్ అయితే 24,000 అబోవే క్లోజ్ అవడం అయితే జరిగింది. 24,085 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. గత 3 డేస్గా 24,000 దగ్గర ఆసిలేట్ అవుతూ ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్గా ఎండ్ అవ్వడం మంచిది అని చెప్పుకోవచ్చు మన మార్కెట్కి. ఓవర్ నైట్ ఏమన్నా G7 సమ్మిట్లో ఏమన్నా ట్రంప్ ఏమన్నా రివర్సల్గా మాట్లాడితే మార్కెట్కి ఖచ్చితంగా మన మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది. సో టాప్ స్టాక్స్ ఈరోజు చూస్తే
ట్రెంట్, బీఈఎల్, హిండాల్కో, ఎస్బీఐ లైఫ్, ఎటర్నల్ అనేవి కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నాయి. ఈరోజు వెరీ నెగిటివ్గా టీఎంపీ, టాటా మోటార్స్ అనేది బిగ్ ఫాల్ అయితే రావడం జరిగింది. యూరోపియన్ మార్కెట్స్లో టాప్ కార్ కంపెనీస్ అనేవి 4% పైగా ఫాల్ రావడం వల్ల ఈ ఫాల్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం నిఫ్టీతో పోలిస్తే కొంచెం నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇవన్నీ కొంచెం నెగిటివ్లో ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ మన నిఫ్టీ అనేది పాజిటివ్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది 200 పాయింట్స్ టు 300 పాయింట్స్ రేంజ్లోనే అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ మూమెంట్ చూద్దాం ఇప్పుడు. సో నిఫ్టీ మూమెంట్ మనకు తెలుసు, ఈ 24,000 లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ అయితే టచ్ అయింది, మార్కెట్ టెస్ట్ చేసింది. ఈ రోజు అనేది ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చి ఈరోజు అయితే అబౌవ్ 24,080 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. రేపటికి మన మార్కెట్ నిఫ్టీలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం. మెయిన్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో లెవెల్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 24,000 అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఇదైతే క్లోజ్ అయింది. రేపు కానీ ఈ లెవెల్ని హోల్డ్ చేయలేకపోతే మార్కెట్, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ 24,000 లెవెల్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. సో ఈ టెస్ట్ అయిన తర్వాత ఒకవేళ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ 24,000 లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా 23,800 వరకు కూడా ఫాల్ అయితే తప్పదు. ఖచ్చితంగా ఫాల్ అయితే ఉంటుంది 23,800 వరకు. అదే కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 24,100 దగ్గర స్ట్రాంగ్గా 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యి కానీ అబోవ్ వెళ్ళగలిగితే ఖచ్చితంగా మార్కెట్లో కొంచెం పాజిటివ్ మొమెంటం వచ్చి బుల్లిష్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కానీ గ్యాప్ డౌన్ అయితే 23,800 వరకు కూడా మార్కెట్ ఖచ్చితంగా ఫాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 24,100, 23,800 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో 23,800 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్, 23,900 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్లైట్గా కొంచెం పాజిటివ్ మొమెంటంతో అప్ సైడ్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. మనం చూడొచ్చు ఈ లెవెల్ 57,100 లెవెల్ అని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనుకుందాం. సో రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ 57,500 లెవెల్ అనేది 57,500 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది. ఇది కానీ మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ అయ్యి ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు కూడా మార్కెట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్దర్ 400 పాయింట్స్ ఫాల్ కూడా మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కానీ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే మాత్రం ఫర్దర్గా 400 పాయింట్స్ మనం ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 57,600 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా బుల్లిష్ వైపుగా వెళ్తాయి, పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 57,600 అనుకోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 58,000 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. సో సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 58,000, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 57,600 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన తర్వాత. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే కొంచెం ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు చార్ట్స్ అనేవి కొంచెం, సో సెన్సెక్స్ అనేది కొంచెం ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత కొంచెం పాజిటివ్ మొమెంటంతో అయితే మూవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంత పాజిటివ్గా మార్కెట్లో మూవ్ రావడానికి కారణాలు ఏంటంటే ఈరోజు వెనస్డే కాబట్టి కొంచెం స్లైట్గా ఎవ్రీ వెనస్డే మార్కెట్లో ఏం జరుగుతుందంటే, సో ఎవ్రీ వెనస్డే మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అండ్ నెగిటివ్గా అయితే క్లోజ్ అవుతుంది. ఈరోజు కూడా అదే జరిగిందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి మొమెంటం వచ్చింది. 150 పాయింట్స్ అబవ్ అయితే వెళ్ళింది మార్కెట్ డేలో నుంచి 150 పాయింట్ పైకి వెళ్ళిన తర్వాత అగైన్ ఫాల్ వచ్చింది ఒక 100 పాయింట్స్. అగైన్ మార్కెట్స్ రీకవర్ అయ్యి అగైన్ 100 పాయింట్స్ పైకి అయితే వెళ్ళడం జరిగింది. 24,086 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి డైలీ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.